ఇక మన సంఘంలో క్రిస్మస్ అనేది స్పెషల్గా ఏమి ఉండదు. అందుకే మనకి డెకరేషన్ లేదు, లైటింగ్ లేదు, స్టార్ లేదు, ఇంకేం లేదు, పిండి వంటలు లేవు. మిగతా సంఘాలన్నీ క్రిస్మస్ మాత్రమే చేసుకుంటారు. లైటింగు, కానుకలు, క్రిస్మస్ కానుకలు ఇవ్వండి అని సంఘంలో అనౌన్స్ చేస్తే ఒక్కొక్కరు సంఘంలోకి ఇస్తే ఆ లిస్ట్ రాసుకొని సంఘంలో చదువుతున్నారు వాళ్ళ పేర్లు. ఎందుకు అవన్నీ అంటే మరి ఏం చేస్తారో తెలియదు, కానీ ఆ డబ్బులతో మన క్రిస్మస్ రోజు, పండగల రోజు అసలు కానుకలే ఉండవు. గమనించారా? అంటే డెకరేషన్లు ఇవన్నీ లేవు కాబట్టి ఖర్చు లేదు, కాబట్టి కానుక అవసరం లేదు. నిజమైన క్రైస్తవుడికి పండగ ఎప్పుడంటే ఒక మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎల్లప్పుడూ ప్రభువునందు, ఎవరినందు? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఈ సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ రోజు కదా. అది నిజమైన క్రైస్తవుడు రోజు ఆనందించాలి. అంటే రోజు క్రిస్మస్సే. నామకాంత క్రైస్తవుడికి డిసెంబర్ 25 క్రిస్మస్ అని బైబిల్లో డేట్ లేదు. యేసుక్రీస్తు వారు పుట్టిన దినాన్ని దేవుడు రాయించలేదు. పుట్టాడనేది కరెక్టే, కాకపోతే డిసెంబర్ 25 అనేది ఒక మనుషులు పెట్టిన ఒక డేటు అంతే. అది క్రీస్తు శకం 350 సంవత్సరాల వరకు జరగలేదు. యేసుక్రీస్తు జన్మదినం ఎవరు జరుపుకోలేదు. 350 తర్వాత ఒక చక్రవర్తి, మరొక పోపు, వీళ్ళందరూ కలిసి ప్రవేశపెట్టిన సందర్భమే తప్ప బైబిల్లో అయితే లేదు. నిజమైన క్రైస్తవుడు రోజు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తాడు. ప్రభువులో ఆనందించడం అంటే దేవుని పనులు చేస్తూ ఉంటే వచ్చే ఆనందం. మేము రోజు మీటింగులకు వెళ్తాం, రోజు ఎక్కడ ఆనందిస్తాం? ప్రభువునందు ఆనందం. మీటింగులకు వచ్చిన వాళ్ళు ప్రభువునందు ఆనందిస్తారు. మీటింగ్కి రాని వాళ్ళు ఇంట్లో పని ఎందో, లేకపోతే తిండి ఎందో, లేకపోతే బట్టలు ఎందో, లేకపోతే టీవీ నందో, లేకపోతే నిద్రనందో, లేదా లోకాశలందో ఆనందిస్తూ ఉంటారు. ఏది పరలోకం ఇచ్చింది? ప్రభువునందు ఆనందించేది పరలోకం ఇచ్చింది. ఇంట్లో ఆనందం, బట్టల ఆనందం, పిండి వంటల ఆనందం, తిండి ఆనందం, నిద్ర ఆనందం, టీవీ ఆనందం, ఇంకా ఇరుగు పొరుగు ముచ్చట్ల ఆనందం, ఇవన్నీ మనకు పరలోకాన్ని, పాతాళాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతిరోజు దేవునిలో, ప్రభువులో ఆనందించి పరలోకం తీసుకుంటారా, లేదా లోకంలో ప్రతినిత్యం ఆనందించి నరకాన్ని తీసుకుంటారా? మరి ఈ ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్న ఈ సందర్భంలో మనం కూడా వృధాగా ఉండకూడదని, ఈ ఒక్కరోజును కూడా దుర్వినియోగం చేసుకోకూడదని, ఇప్పుడు మనం ఎక్కడ సమావేశం ఏర్పాటు చేయలేదనుకోండి, ఈ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కడ విందులు వినోదాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది అది. ఎక్కడ దారి తప్పిపోతారోనని ఈరోజు కూడా ఈ కార్యక్రమం పెట్టడమే తప్ప మనం ఆచారబద్ధంగా అయితే ఇది చేయట్లేదు. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయాలు మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది.